హలో అండి. ఇదిగోండి మా తోటలో ఉన్న ఆమదం చెట్టు. ఇదిగోండి ఆమదం చెట్టు. ఇదిగోండి ఆమదము చెట్టు. ఈ ఆమదం చెట్టు వల్ల ఉపయోగాలు, ఇది పెద్ద ఆమదం చెట్టు అండి. చిన్న ఆమదం చెట్టు కూడా ఉంటుంది, చిన్న చిన్న ఆకులుగా చిన్నగా ఉంటుంది. ఈ ఆమదం గింజల నుండి పూర్వకాలంలో ఆముదం తీసేవాళ్ళండి. నేను వచ్చిన తర్వాత మా అత్తయ్య గారు కూడా గింజలు దంచి ఉడకబెట్టి ఆముదం తీసేవాళ్ళు. ఆ ఆముదంతోనే మేము దీపం వెలిగించేవాళ్ళం అండి. ఆ ఆముదం ఉగ్గు పెట్టేవాళ్ళు పిల్లలకి. అంటే ఉగ్గిన్నెలో కొంచెం ఆముదం 2 చుక్కలేసి కొంచెం సన్బాలు పోసి పొట్టలోకి ఉగ్గు పెట్టేవాళ్ళు అండి. పిల్లలు అప్పుడు విరోచనం సాపీగా అయ్యేదండి. స్నానం చేపించేటప్పుడు కూడా చిన్నపిల్లలప్పుడు ముక్కుల్లో, చెవుల్లో, బొడ్లో ఆముదం వేసేవాళ్ళు. మా అత్తయ్య గారు మా పిల్లలకి అలాగే చేసేదండి. ఈ ఆముదం చెట్టు వల్ల మనకి ఆముదం వాడటం వల్ల ఈ విటమిన్ లభించిద్దండి. మనం తలస్నానం చేసేటప్పుడు పెద్దవాళ్ళమైన చెవిలో 2-3 డ్రాప్స్ వేసుకొని తలస్నానం చేస్తే మనకి చాలా మంచిదండి. ఈ ఆముదంతో పూర్వం పెద్దలు కూర కూడా వండేవాళ్ళు. అంటే తిరగమాతకి నూనె బదులు ఆముదం వేసి వండేవాళ్ళు. ఇప్పుడైనా సాంబార్ కారం నిల్వ ఉండాలంటే ఆముదం బాటిల్ ఒకటి తెచ్చి ఆ కారంలో కలిపేసి డబ్బాలో పోసుకుంటే ఎప్పుడు కలర్ తగ్గదండి, ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడైనా. ఆముదం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి. మాడిపోటు వచ్చిన ఈ ఆముదం ఆకులు 4 ఇవ్వండి ఇట్ట ఉన్నాయి కదా ఆకులు, ఈ కోసి ఇగో ఇట్టగ తల మీద బోర్లు ఇచ్చి కట్టేసుకున్నాం అనుకోండి, క్లాత్ పెట్టి, మాడిపోటు తగ్గిపోయిద్ది. ఇది పెద్ద ఆముదం చెట్టు అండి. ఇదివరకు మా తోట చుట్టూ పెట్టేవాళ్ళండి మా అత్తయ్య గారు ఉన్నప్పుడు. ఈ కాయలు ఎండిన తర్వాత దంచి ఆముదం తీసేవాళ్ళు. ఇప్పుడు మేము చేయట్లేదులేండి.